విజయం ఉందనో ఏమో కానీ ఆమె ఏ రంగంలో ఉన్నా విజయాలనే అందుకుంటూ విజయశాంతిగా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్లకు పోటీగా స్టార్డమ్ను అందుకున్న ఏకైక హీరోయిన్ ఎవరంటే విజయశాంతి పేరే చెబుతారు. 13వ ఏటనే తమిళ సినిమా కల్లుక్కుల్ ఏరం సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించిన విజయశాంతి ఇటు టాలీవుడ్లో కిలాడి కృష్ణుడి సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టి. కృష్ణ డైరెక్షన్లో వచ్చిన నేటి భారతం సినిమాతో మంచి బ్రేక్ను అందుకున్న విజయశాంతి ఇటు గ్లామర్ హీరోయిన్గానే కాకుండా ప్రతిఘటన, రేపటి పౌరులు, కర్తవ్యం వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ మూవీలకు కేరాఫ్గా నిలిచింది. అంతేకాదు ఆ సినిమాలు ఆమెను యాక్షన్ హీరోయిన్గా సినీ చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. 30 ఏళ్ల సినీ కెరియర్లో ఎన్నెన్నో మంచి సినిమాలతో సక్సెస్ హీరోయిన్గా పేరొందుకున్న విజయశాంతి కర్తవ్యం సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అంతేకాదు ఆమె సినీ కెరియర్లో 7 సౌత్ ఫిలింఫేర్ అవార్డులు, ఫిలింఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు, 4 నంది అవార్డులు కూడా ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్గా సినీ ప్రేక్షకులు ప్రేమగా పిలుచుకునే వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ విజయశాంతి అని ఇప్పటికీ సినీ జనం ఆమె పేరే చెబుతారు. సినిమాల్లోనే కాదు పొలిటికల్ లీడర్గానూ విజయశాంతి ఉన్నత శిఖరాలను అందుకున్నారు. 1998లో బీజేపీ పార్టీ మహిళా మోర్చా లీడర్గా పనిచేశారు. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 2009లో తల్లి తెలంగాణ పార్టీ పేరుతో పొలిటికల్ పార్టీని స్థాపించి ఆ తరువాత దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి కేసీఆర్ ముద్దుల చెల్లిగా పొలిటికల్ సర్కిల్లో పేరొందుకున్న విజయశాంతి ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ ఎన్నికల్లో విజయశాంతి ఓటమి చూడటంతో అప్పటి నుంచి పొలిటికల్ సర్కిల్కి దూరంగా ఉంది. అయితే ఈ మధ్యన తమిళ రాజకీయాలపై విజయశాంతి దృష్టి సారించారని వార్తలు రావడంతో మళ్లీ ఆమె రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. వరంగల్ జిల్లా రామన్నగూడెంకి చెందిన శ్రీనివాస ప్రసాద్, వరలక్ష్మి దంపతులకు జూన్ 24, 1966లో పుట్టిన విజయశాంతి 51వ ఏట అడుగుపెడుతున్న సందర్భాన న్యూ వేవ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.